హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం FSM స్టార్ట్ చేద్దాం, అంటే ఫైనైట్ స్టేట్ మిషన్స్ FSM. సో FSM అనేది మనకు మామూలుగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వచ్చే లాస్ట్ టాపిక్. సో ఈ ఈ ప్లేలిస్ట్లో మనం ఓన్లీ FSM గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ FSM? FSM అనేది అదొక abstract model. It is an abstract model of representing a sequential circuit. It is an abstract model of representing a sequential circuit. Okay, so మనకు FSM లో అన్ని sequential circuits ని FSM లా రిప్రజెంట్ చేయొచ్చా? నో, ఓన్లీ సింక్రోనస్ మిషన్స్, ఓన్లీ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ మాత్రమే మనం FSM లో రిప్రజెంట్ చేయొచ్చు. సో అసలు FSM లో రిప్రజెంట్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి? సో బేసికల్లీ FSM అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి మీలీ మిషన్, ఇంకోటి వచ్చేసి మూరీ మిషన్. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇవి ఎట్లా క్లాసిఫై అయినాయి? బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని FSM అనేది 2 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ మనం మీలీ మిషన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్నది తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది ఒక బాక్స్, దీన్ని మనం ఒక కాంబినేషనల్ సర్క్యూట్ అనుకుంటే, ఓకే ఇది ఒక B1 అనుకోండి. నెక్స్ట్ B2, B3 అంటే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 బ్లాక్స్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఒక ఇన్పుట్ కాంబినేషనల్ సర్క్యూట్స్, అంటే మనం దీనికి ఇన్పుట్స్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ బ్లాక్ వచ్చేసి ఇది ఒక మెమరీ ఎలిమెంట్స్, అంటే ఫ్లిప్ ఫ్లాప్స్. బేసికల్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మెమరీ ఎలిమెంట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, బేసిక్ మెమరీ ఎలిమెంట్స్ అవి. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనకు కాంబినేషనల్ సర్క్యూట్స్ నుంచి అవుట్పుట్ వచ్చేసి మనం మెమరీ ఎలిమెంట్కి ఇన్పుట్లా ఇస్తాం. సో ఈ మెమరీ ఎలిమెంట్ ఒక నెక్స్ట్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆర్ ప్రజెంట్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఇది అవుట్పుట్ కాంబినేషనల్ బ్లాక్, దానికి ఇన్పుట్లా యాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి అవుట్పుట్. ఇక్కడ ఇలా క్రాస్ చేస్తున్నానంటే దాని మీనింగ్ ఇట్ ఈస్ అన్ అరే, అంటే మల్టిపుల్ అవుట్పుట్స్ ఆర్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఉండొచ్చు. సో మనకు మీలీ మిషన్కి మూరే ఇది బేసికల్ ఒక మోడల్ అనుకుంటే, మీలీకి మూరేకి తేడా ఏంటంటే, ఓకే దానికన్నా ముందు ఈ ప్రజెంట్ స్టేట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది యాజ్ అన్ ఇన్పుట్. సో మనకి ఇప్పుడు మీలీకి మూరేకి తేడా ఏంది సింపుల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్లో అవుట్పుట్ అనేది ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. చూస్తే దిస్ ఈజ్ అ ప్రజెంట్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ ఇన్పుట్. సో ఎక్స్టర్నల్ ఇన్పుట్ అండ్ ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అయితే ఆ మిషన్ని మనం మీలీ మిషన్ అంటాం. మీలీ మిషన్ అంటారు. ఒకవేళ లేదు ఎక్స్టర్నల్ మీద డిపెండ్ అవ్వట్లేదు, మనకు ఓన్లీ ప్రజెంట్ స్టేట్ మీదనే డిపెండ్ అవుతుంది అంటే అప్పుడు దాన్ని మూరే అంటారు, మూరే మిషన్. సో దిస్ ఈస్ బేసికలీ ద డిఫరెన్స్ బిట్వీన్ మీలీ మిషన్ అండ్ మూరే మిషన్. అంటే సింపుల్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద డిపెండ్ అయితే మీలీ, డిపెండ్ అవ్వకపోతే మూర్ మిషన్. సో మోస్ట్ ఆఫ్ ద సర్క్యూట్స్ మనకు మూర్ మిషన్సే ఉంటాయి మీలే కంటే. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ, సో ఫస్ట్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుందాం. ఫస్ట్ లెటర్స్ ఇది ఒక ఫ్లిప్ ఫ్లాప్ అనుకుంటే D ఫ్లిప్ ఫ్లాప్ కన్సిడర్ చేసుకుందాం. దిస్ ఈస్ D ఇన్పుట్, దిస్ ఈస్ Q అండ్ దిస్ ఈస్ Q బార్. ఓకే, ఇది అవుట్పుట్. సో మనం ఇన్పుట్ ఒక కాంబినేషన్ సర్క్యూట్ ఇవ్వాలి కాబట్టి ఒక AND గేట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ X, ఇది X ఇన్పుట్ అనుకుంటే ఇది Y అవుట్పుట్,
y ఇన్పుట్. సో ఇది ఒక ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ మనం క్లాక్ ఇస్తాం. ఓకే, అవుట్పుట్ కూడా మనం కావాలంటే ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఒక నాట్ గేట్ అనుకో, దిస్ ఇస్ కాంబినేషన్ సర్క్యూట్ ఆఫ్ గేట్. సో ఇది మనం అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది, ఇక్కడ మనకు సమ్ Z అనుకోండి. ఓకే, సో ఇక్కడ బేసికల్లీ చూసుకుంటే ఈ మిషన్లో ఇది వచ్చేసి ఇన్పుట్ కాంబినేషనల్ బ్లాక్, మధ్యలో మెమరీ ఎలిమెంట్ అండ్ అవుట్పుట్ కాంబినేషనల్ బ్లాక్ బేసికల్లీ. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, మీరు చూస్తే ఈ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది ఓన్లీ మనకు ఫ్లిప్ ఫ్లాప్ ప్రజెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మూర్ మిషన్. అదే దీన్ని నేను కొంచెం మాడిఫై చేసి, ఓకే, ఇక్కడ సపోజ్ ఈ ఎక్స్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ సపోజ్ ఒక ఆర్ గేట్కి ఇస్తే, ఇప్పుడు ఇది ఇన్పుట్ కాంబినేషనల్ బ్లాక్, ఇది వచ్చేసి మెమరీ ఎలిమెంట్, ఇది వచ్చేసి అవుట్పుట్ కాంబినేషనల్ బ్లాక్. ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ ఇది Z అనుకోండి. ఈ అవుట్పుట్ Z అనేది ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ ప్రజెంట్ స్టేట్ మీద యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మీలీ మిషన్. సో దిస్ ఈస్ అ బేసికలీ డిఫరెన్స్, బేసిక్స్ ఆఫ్ ద FSM అనమాట. మెయిన్లీ FSMలో మనకు ఉండేది 2 types ఆఫ్ మిషన్స్, మీలీ మిషన్ అండ్ మూర్ మిషన్. సో ఇవనేది మనం దేని మీద క్లాసిఫై చేసుకున్నాం, బేస్డ్ ఆన్ ద హౌ ద అవుట్పుట్ ఈస్ ప్రొడ్యూస్. సో ఇది పక్కన పెడితే మనకు FSMలో 3 types ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టేట్ డయాగ్రామ్, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇంకోటి వచ్చేసి స్టేట్ టేబుల్, అండ్ ఇంకోటి వచ్చేసి స్టేట్ ఈక్వేషన్. సో స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫైనైట్ స్టేట్ మెషిన్. సో మనకి స్టేట్ టేబుల్ అండ్ స్టేట్ ఈక్వేషన్ అనేవి మనకు ఫ్లిప్ ఫ్లాప్స్లో కవర్ అయిపోతాయి. బేసికల్లీ ఫ్లిప్ ఫ్లాప్ నేర్చుకుంటే మనకు స్టేట్ టేబుల్ అండ్ స్టేట్ ఈక్వేషన్ బేసిక్స్ కానీ, స్టేట్ టేబుల్ ఎలా గీయాలి, స్టేట్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది మనకు ఫ్లిప్ ఫ్లాప్స్లో వస్తుంది. సో అది ఇన్ డీటెయిల్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కాన్సెప్ట్లో డిస్కస్ అవుతుంది. ఇక్కడ జస్ట్ చూద్దాం స్టేట్ టేబుల్ ఎలా ఉంటుంది, స్టేట్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం బేసికలీ, బట్ విల్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ మీద. అంటే ఒకవేళ మనకు స్టేట్ టేబుల్ ఇచ్చిన, లారెల్స్ స్టేట్ ఈక్వేషన్ ఇచ్చిన, లేదు రెండు ఇవ్వలేదు, నాకు ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి దీనికి నాకు స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అడిగిన, హౌ టు డూ అంటే ఎలా చేయాలి, ఒక సర్క్యూట్ నుంచి స్టేట్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాం, స్టేట్ ఈక్వేషన్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా వస్తుంది, స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది. సో ఈ స్టెప్స్ అనేది మనం మెయిన్లీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.